గౌరీ, బ్రెడ్తో ఆమ్లెట్ కలిపి తింటే చాలా బాగుంటుంది. గుడ్డు నాన్ వెజ్ కాదు, కావాలంటే ట్రై చేసి చూడు. వద్దు, అది నాకు తెలుసులేండి. అయితే ఓకే. ప్రియా, నిన్న రాత్రి నువ్వు ఎందుకు ఒంటరిగా బయటకెళ్ళా? నేనా? లేదు డాడీ, నేను కార్టూన్ చూస్తే అలాగే నిద్రపోయాను. రాను రాను నీకేమవుతుంది? పగటి కలలు బాగానే కంటున్నావు. ఓ పని చేద్దామా? నేనిక కథలు రాయడం ఆపేస్తాను. కథలు రాయడం నువ్వు మొదలుపెట్టు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరన్నీ కామెడీగా తీసుకుంటున్నారు. నేను చెప్పేది నమ్మండి. ముందు నేను చూసినప్పుడు తన రూమ్లో లేదు. నేను వెతుక్కుంటూ బయటికి వెళ్ళొచ్చేసరికి రూమ్లోనే ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అందరిని కన్ఫ్యూజ్ చేయకు. అబ్బా, ఎన్ని బట్టలు! ఏంటిది కంపు కొడుతుంది? పిల్ల బట్టలు వాసన వస్తున్నాయి. పిల్ల ఎదుగుతున్నా పక్క తడిపే అలవాటు పోలేదేమో. మనకెందుకులే. కథ ఎంతవరకు వచ్చింది? దీని మూలంగా మీకు మంచి అవార్డు వచ్చే అవకాశం ఉంది కదా. మోహన్ చూడు, ఎంతసేపు కథలే, ఇంకేమీ అక్కర్లేదు. అమ్మగారికి కోపం వచ్చిందనుకుంటా. అవార్డు వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. కిచెన్లో కాస్త పనుంది. తండ్రి కూతుళ్ళిద్దరూ బాగా ఇష్టపడి తినే పాయాసం చెయ్యాలి. తను కింద ఆడుకుంటుంది. అదేంటో గాని తనకి చెట్లు పుట్లు ఉంటే చాలు, మనుషులు అక్కర్లేదు. ఎంతైనా మీ అమ్మాయి కదా. అయ్యగారికి ఇప్పుడు మూడొచ్చినట్టుంది. నా బంగారం, ముద్దులాడ్డానికి ఇప్పుడు టైం లేదు, నాకు కొంచెం పనుంది. బాయ్. అసలు నిన్ను ఎన్ని చెప్పులతోనా తరగడం లేదు, పడతానే ఉన్నాయి. బతుకంతా ఈ చెప్పులు తోవడానికే సరిపోయేటట్టుంది. ఓరి దేవుడో, ఏం చేస్తాం మరి? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతని. ఎదవ జన్మని. ఎన్ని రోజులు తపస్సు చేసానో తెలుసా ఇలాంటి ఇంట్లో పని చేయాలని? ఎంత పుణ్యం చేసుకుని ఉంటానో. మాడు ముఖం వేసుకుని మాట్లాడదేంటి? అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మీకంత పెద్ద పిల్ల ఉందని ఎవరో అనుకోరమ్మా. అంతేకాదు, పెళ్లి కన్నట్టు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు. ఒక బిడ్డను కన్నారంటే ఎవరు నమ్మరు. నోరు తెరిస్తే ముత్యాలు రాలిపోతాయా?
వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేశాడు. ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. త్వరగా వెళ్ళి తీసుకురండి. అది వయసులో ఉన్నాడు కదా, అలాగే ఉంటుందిలే. లేదేదో బిజినెస్ టెన్షన్ అయి ఉంటుంది. అసలు కారణం ఎవరికి తెలుసు? అనుకున్న అమ్మాయితో పెళ్లి కాకపోవడం కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైనా అమ్మాయి మోసం చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయిలంతా ఇంతే. సరే, టైం అవుతుంది, మీరు వెళ్ళండి. పానికిమాలిన తిరుగులు తిరగకుండా వచ్చేయండి. బాయ్. బాయ్. నువ్వింకా గౌరిని ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు. ఇది కూడా తెలుసుకోలేనంత